నమస్కారం. నా పేరు లక చిన్నారావు. నా తండ్రి పేరు సత్యమయ్య. మేము పూర్వం నుంచి బాగా పూరి గుడిసెలో బతికేవాళ్ళము. 2002 నుంచి నేను సిసిఎన్ సిసిఎన్లో పనిచేశాను. అప్పుడు మాకు 200 నెలకి జీతం ఇచ్చేవాళ్ళు. ఆ 200 అయితే మన నెలకి సరిపోయే కూరగాయలు దొరికేది ఆ రోజుల్లో. నేను అప్పుడు ఏ విధంగా ఆలోచించానంటే, ఈ 200 కాదు కానీ 1000 రూపాయల జీతం అయితే నా ఫ్యామిలీకి అందరికీ, నా కుటుంబం అందరికీ పెంచగలనము అనుకొని ఉంటే, మళ్ళీ నాకు నా అదృష్టం వల్ల మరి వెలుగు సంస్థ నుంచి సిఎఫ్గా నాకు పెట్టారు. సిఎఫ్గా కూడా జామగూడ పంచాయతీలో, మా పంచాయతీ గిన్నెలకోట, కానీ నేను జామగూడ పంచాయతీలో పనిచేసేవాళ్ళని. నడిచి తిరిగేవాడిని. ఆ రోజుల్లో రోడ్డు లేవు. అంత ఇబ్బందులతో కూడా ఆ పంచాయతీ అంతా కూడా నేను అన్ని చేసుకొని 850 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు మా మండలం పెదబయలు మండలంలో ఉన్నటువంటి సిఎఫ్లు అందరూ కూడా ఎవరు డిమాండ్ చేయలేదు. నేను ఏపీఎంతో గొడవపడి మాకు ఇదైతే సరిపోవట్లేదు, మాకు జీతాలు పెంచాలంటే 1500 రూపాయలు చేశాను. ఈ విధంగా ఉన్న తర్వాత 2007 నా చిన్న చిన్న ఇది అవడం వల్ల నేను మానేసిన తర్వాత 2008లో మా ఆవిడికి మినీ అంగన్వాడిగా ఇవ్వడంతో దాన్ని కూడా మా ఆవిడ్ని ఇది చేశాను. అలాగే ఉంటూ ఆమెకు కూడా 900 ఇచ్చేవాళ్ళు. ఆ 900తో కాళ్ళ గడుపుకోను అలా బ్రతుకుతూ 2013లో నేను ఏమైనా రాజకీయంలో వెళ్ళాలని ఆ ఆయామలో కొరవాంగిలో డిపో ఉండేది. కొరవాంగి నుంచి కూడాను ఆ పిల్లలకి ఇచ్చే ప్రీ స్కూల్ బియ్యము అక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఎంతో తంటలు పడి డోలి మూతలు అవసరం వస్తే గర్భిణీ స్త్రీలకు డోలి మూతలతో మోయాలి. తర్వాత లేదైతే అప్పుడు గుర్రాలు ఉండేది, గుర్రాలతో తీసుకురావాలి వస్తువులు ఇచ్చేటటువంటి ప్రీ స్కూల్కి ఇచ్చేటటువంటి రైసు కానీ గుడ్లు అయితే తలకెత్తుకుని రావాలి. ఈ విధంగా మాకు 15 కిలోమీటర్లు అంత దూరంలో వచ్చి ఈ ఈ ఇబ్బందులు తట్టుకోలేక, అమ్మా నాయన ఇలా ఈ విధంగా అయితే మేము కష్టమైపోతుంది, ఏదో రాజకీయ వ్యాపారంగా వెళ్తే మాకు రోడ్లన్న బాగా అవుతాము అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో భారీగా మావోయిస్టు ప్రాంతం మా ఏరియా, మా గిన్నెలకోట పంచాయతీ అయితే ఏంటి, బూసిపుట్ట అయితే ఏంటి, జామిగూడ అయితే ఏంటి, ఇంజర్ అయితే ఏంటి, ఈ మారుమూల ప్రాంతాల్లో గట్టిగా మావోయిస్టు ప్రాంతం. 2013లో సెప్టెంబర్ 3వ తారీఖున నేను నామినేషన్ వేసాను. ఒక సర్పంచ్గా చెయ్యాలి, నా గొప్పతనం ఏంటో నేను తెలిసించాలి అనే ఆలోచనతో నేను సర్పంచ్గా వేసి ఏకగ్రంగా చేసిన తర్వాత, నేను ఏకగ్రంగా అయిన తర్వాత మావోయిస్టులు అదే విజయదశమి రోజున, ఆ రోజున నన్ను మావోయిస్టులు నా ఇంటి దగ్గర కాపలా కాసి తీసుకెళ్లిపోయి చాలా చిత్రహింసలు అంటే అని కాదు, కర్రలతో కొట్టువేసి ఈ విధంగా చేసినా కూడా నేను భయపడకుండా అలాగే ఇంటికి ఉండి నేను నా జీవన సాగనముతో జనాల్ని సేవ చేస్తూ ఆ విధంగా సాగించుకొని పోయాను. 2018 మళ్ళీ లేడీ కోట కేటాయించడం వలన రెండోసారి కూడా మళ్ళీ మా మిసెస్నే ప్రజలందరూ కూడా ఎన్నికై రెండోసారి కూడా ఏకగ్రంగా చేశారు. 6 నెలల తర్వాత దాని దురదృష్టం మీద చనిపోవడం వలన నేను ఇది అయిపోయాను. ఇప్పుడు కూడాను నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ, ప్రతి పంచాయతీ వారు కానీ, మాకు తెలిసినటువంటి 5-6 పంచాయతీలు ఉన్నాయి, ఎవరైనా మా మండలంలో చూసినా కానీ పలానా వ్యక్తి లేక చిన్నారావు అంటే మంచి వ్యక్తి, వాడు ఏ విధంగా డీల్ చేస్తాడు, వాడు ఏ విధంగా ఇది చేస్తాడనే తపనతో నన్ను ఒక ఎంపీటీసీగా చెయ్యాలనే కోరికతో ఉన్నారు. ఇది ప్రభుత్వం వారు కూడాను గుర్తించి, నేను యాక్చువల్గా గతంలోనైతే వైసీపీలో ఉన్నాను, కానీ నేను టీడీపీలో చేరడం అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది కాబట్టి నేను టీడీపీతో ఒక మమేకంగా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు టీడీపీ నారా లోకేష్ కానీ, మరి చంద్రబాబు నాయుడు తండ్రి గారు కానీ, వీరందరూ కూడా ఉద్దేశాలు చేసి నన్ను
టీడీపీ నుంచి టికెట్ ఇప్పిస్తే నేను కంపల్సరిగా గెలవడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మా జామిగూడ సెగ్మెంట్ కి, గిన్నెలకోటకి, జామిగూడ సెగ్మెంట్ కి నేను ఒక జెండా ఎగరేయాలని, గెలవాలని నా కోరిక ఉంది. జనాలు కూడా నాకు పట్టుదలగా ఉన్నారు. నా ఇంటి చూస్తే నేను 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండోసారి ఏకగ్రంగా అయిన తర్వాత మళ్ళీ ఏకగ్రంగా గెలిచాను. అది 6 నెలల తర్వాత మా మిసెస్ చనిపోయింది. దాని తర్వాత ఉప ఎన్నికలు వచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా నేను గెలవాలని కానీ చిన్న టార్మార్ చేసి నన్ను ఓడించారు అన్నమాట. సంపాదన అయితే ఏం లేదండి. మన జేబుకున్నదే ప్రజల కోసం ఖర్చు పెట్టడం తప్ప సంపాదన లేదు. నా ఇల్లు కూడా చూస్తున్నారు మీరు. నా ఇల్లు ఇలాంటిదో మీకు అందరికి తెలుసులా. ఇది నా ఇల్లు. ఇది మట్టి గోడ. ఇది 2000లో కట్టుకున్నాను. మొన్న వర్షాలతో పడిపోయింది. ఈ విధంగా నేను బ్రతుకుతున్నానంటే అది మరి గతంలో మా అన్నయ్య కూడా ప్రజాసేవకి ఎక్కువ కష్టపడారట. మా నాన్నగారు చెప్పారు. దానివల్ల నేను ప్రజలకు సేవ చేయాలనే కోరిక, నాకు తపన ఉంది. ఇప్పుడు ఉపాధి పనులకు వెళ్ళే పిల్లలకి కూడాను నేను ఎంపీటీసీగా గెలిస్తే నేను ప్రభుత్వంతో కొంచెం పోరాడి వాళ్ళని ఏదైనా ప్రభుత్వం పెట్టే పథకాల మీద వాళ్ళని ఒక ప్రైవేటు సంస్థలు కూడా కొన్ని పెట్టి ఉన్నాయి. అలాంటి దానిలో చేర్చి వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పించాలనే తపనతో నేనున్నాను. ఎంతో గొప్ప కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. గ్రామ ప్రజల్ని కూడాను సేవ చేయాలని చేస్తూ ఉన్నాను. మా ప్రజలు కూడాను, మా గ్రామస్తులు కాకుండా మా పంచాయతీ ప్రజలు కూడాను మమ్మల్ని అయితే నీవు ఉండాలే, నీవు ఇప్పుడు ఒక పదవి లేకున్నా కూడా ఇంత పోరాడుతున్నావు, ప్రతి సమస్య మీద నువ్వు వెళ్ళి ఒక సమస్యను తీరుస్తున్నావు అనే ఆవేదనతో ఉన్నారు. కాబట్టి నేను ఎంపీటీసీగా గెలవాలని వాళ్ళ కోరికతో నేను ముందుకు వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను. నేను ఒకటోది వచ్చేసి నేను గెలిచిన తర్వాత నా ఎంపీటీసీ వచ్చేటటువంటి నిధుల నుంచి ఒకటోది ఫస్ట్ సీసీ రేంపులు ఒకటి చేయాలని కోరిక. ఏ ఊరికైతే మంచినీళ్ళు లేవో, మంచినీళ్ళు మేను ప్రధాన కార్యం మంచినీళ్ళు కోసం నా వంతు కానీ లేదైతే సర్పంచుల వంతు కానీ ఏదో ఆ బడ్జెట్ నుంచి వాళ్ళకి పెట్టి చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నానని